హిందువుగా గర్వించు, హిందువుగా జీవించు అనే నినాదంతో యావత్ హిందూ సమాజాన్ని ఏకం చేసే లక్ష్యంతో నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఐలాపూర్ గ్రామంలో హిందూ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ హిందూ సమ్మేళన కార్యక్రమానికి ఐలాపూర్ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలైన కంఠం, మల్లారం, చిమ్రాజ్పల్లి, దేవీపట్నం, లక్కంపల్లి, తల్వేద, ఉమ్మెడ, మాయాపూర్ గ్రామానికి చెందిన హిందూ బంధువులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లారం స్వామి లింగేశ్వరగొట్ట ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ పెట్ల కృష్ణ మహారాజ్, శ్రీ విశ్వక తీర్థ స్వామీజీ, అలాగే వక్త శ్రీ అప్పాల ప్రసాద్ హిందూ ధర్మం యొక్క విశిష్టతను తెలియజేశారు. అంతకుముందు హిందూ బంధువులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్నూరు కళ్యాణ మండపం వేదికగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణంతో పాటు వేద పండితుల మంత్రోచ్చారణలతో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వక్తలు, స్వామీజీలు మాట్లాడుతూ ప్రపంచంలోనే హిందూ ధర్మం అత్యంత గొప్పదని, హిందూ మతంలో అనేక మంది గొప్ప వారు పుట్టారని తెలిపారు. ముఖ్యంగా ఛత్రపతి శివాజీ మహారాజ్, రాణి రుద్రమదేవి, స్వామి వివేకానంద లాంటి వారు ఈ దేశం కోసం, ధర్మం కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. అలాంటి వారు పుట్టిన ఈ ధర్మం ఇప్పుడు ప్రమాదంలో పడిందని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. మనమంతా కులాలుగా, జాతులుగా, వర్గాలుగా, పంతాలుగా విడిపోయామని, కానీ మనమంతా ఒక్కటని గుర్తుపెట్టుకోవాలని, అదే గడపలోనే కులం, గడప దాటితే మనమంతా హిందువులమని ప్రపంచానికి తెలియచేయాలని పిలుపునిచ్చారు. చిన్నపిల్లలకు మంచి మాటలు, మన పురాణాలు, సాహిత్యాలు నేర్పాలని, అప్పుడే వారు మంచి మార్గంలో నడుస్తారని అన్నారు. ముఖ్యంగా పెద్దవారిని తల్లిదండ్రులు దైవంతో చూసుకోవాలని, వారికి తగిన గౌరవం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మీసా లక్ష్మీనారాయణ, హిందూవాదుల బలగం సాగర్, కృష్ణ, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.